నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడు అందరి చూపు మంగళగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేటటువంటిది. గతంలో చూసుకుంటే లోకేష్ను ఓడించడానికి శతవిధాల ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది పెద్ద ఎత్తున టాక్. అయితే ఈసారి లోకేష్ గెలుపు ఖాయం, లోకేష్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు, లోకేష్ను అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు నిలబడ్డ ఓటమి తప్పదనేటటువంటి టాక్ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉండి 27 పథకాలకు సంబంధించి నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు లోకేష్ అనేటటువంటి వాదన ఉంది. అసలు ఆ పథకాలు లోకేష్ విజయానికి ఏ మేరకు దోహదపడతాయి ఏంటి అనేది మనం టీడీపీ సీనియర్ నాయకులు లాలు వజీర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి లాలు వజీర్ గారు, ఏంటి లోకేష్కి సంబంధించి గతంలో కూడా పెద్ద తలకాయలు ఎవరైతే పార్టీలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఆ ప్రాంతంలో అంతా సంచరించి అతన్ని ఓడించాలనేటటువంటి పెద్ద ఎత్తున కూడా కృషి చేసిన పరిస్థితి ఈసారి ఎలా ఉండబోతుంది 2024? అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోకేష్ అనేటువంటి ఒక మహాశక్తిలాగా తయారైనటువంటి లోకేష్ యువగణం వల్ల ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాధక బాధలన్నీ కూడా అన్ని అసెంబ్లీ స్థానాలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అన్నీ కూడా పరిశీలించినటువంటి వ్యక్తి ఇవాళ మొట్టమొదటిసారి ఎవరైతే ఆయన్ని అది ఇదని మాట్లాడారో అలాంటి వాళ్ళందరూ కూడా నోరు ముప్పిసే విధంగా ఇవాళ మంచి నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ బాబు ఇవాళ తను పాదయాత్ర చేస్తూనే ఇవాళ మంగళగిరి యొక్క నియోజకవర్గాన్ని కూడా మరి గమనిస్తూ తన నియోజకవర్గానికి కూడా తను లేకపోయినా కూడా ఎవరికైనా ఆ నియోజకవర్గంలో ఒక పెళ్లి జరుగుతుందంటే లోకేష్ బాబు కానుక అని చెప్పి పంపించి వాళ్ళందరూ కూడా పెళ్లికి మరి ఆదుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, మరి ఇవాళ మన వైఎస్ఆర్ పార్టీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవైపు ఊరిక ఈ సంక్షేమం అనేదే కానీ డెవలప్మెంట్ అనేది లేదనేది. అట్లా కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం డెవలప్మెంట్ రెండు కూడా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి దాంట్లోనే భాగంగా ఇవాళ ఐటీ కంపెనీలన్నింటినీ కూడా మంగళగిరిలో ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం కనుక కాకాని రోడ్లో హైవేలో వెళ్తూ ఉంటే విజయవాడ వరకు కూడా ఆ బిల్డింగ్లన్నీ కూడా మనం అసలు అమెరికాలో వెళ్తున్నామా అన్నట్టుగా డెవలప్ అయింది. మరి ఇవాళ మనం వెళ్తుంటే అదే చూస్తే అక్కడే ఉన్నటువంటి చెక్కపోస్ట్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తే ఎంత పతనమైపోయినాయో, ఎట్లా పాడైపోయినాయో మన అందరికి కూడా కళ్ళకు కాపాడుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ లోకేష్ బాబు పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గాన్ని నేను దీన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి భావంతోనే వాళ్ళ ఆయన ఇటు అభివృద్ధి చేయాలి, అటు మరలా సంక్షేమ పథకాలను కూడా అమలు పరచాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇంటింటికి లోకేష్ బాబు యొక్క గుర్తింపుగా అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి కూర్చొని అమ్మ మీకేంటి ఇబ్బంది, ఏం కలుగుతుంది, ఏం కావాలి మీకు అని చెప్పి అడిగి తెలుసుకొని ఒక సామాన్య కార్యకర్తగా ఇంటికి వెళ్ళి అడిగి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన వాళ్ళకి అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటారంటే వాళ్ళకి కావాల్సినటువంటి బడ్డీ కొట్టు కానీ లేదంటే ఒక బండి కానీ అట్లా ఏర్పాటు చేయటం. అలాగే ఆ ఇంట్లో మరి నేనున్నానమ్మా అని పెళ్లి చేయలేమంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి పెళ్లి చేసి సరైన పరిస్థితి ఇవాళ అతను కల్పిస్తూ ఉన్నాడు. అట్లాగే ఇవాళ సంక్షేమ పథకాల వైపు అతను వెళ్తూ మళ్ళీ అలాగే మంగళగిరిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మన లోకేష్ బాబు మధ్య కంకణం కట్టుకొని ఉన్నాడు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ అసలు ఇవన్నీ కూడా తెలిసే ముందే ఆర్కే గారు సర్దుకున్నాడు. ఇక మన వల్ల కాదు, ఇంకా ఇతనితో మనం అటాక్ చేయలేము అనే భావంతో ఇవాళ కేవలం వాళ్ళు ఏం చేశారంటే ఒక కులముద్ర కోసం అని చెప్పేసి ఇవాళ మా తెలుగుదేశం పార్టీలో నాయకుడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అంటే కేవలం వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలే మనకి ఓట్లు వేస్తారు, మెజార్టీ ఓట్లు కాబట్టి మనం గెలుస్తామనే భావంతో ఇవాళ మన దీనటువంటి సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. కానీ ఇవాళ ఎవరైతే పద్మశాలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏంటి, వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు చేనేత వస్తువులు ఎలా డెవలప్ అవ్వాలంటే అవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషన్లు ఇవ్వటం, తర్వాత రాట్నాలు ఉడికించడానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వటం, మరి వాళ్ళకి కావాల్సినటువంటి దారాలు ఉత్పత్తి చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ లోకేష్ బాబు తన సొంత డబ్బులతో ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకొచ్చి చక్కగా వాళ్ళందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో నిలుపుతూ ఉన్నాడు. అంటే ఒక సెమీ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇవాళ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోకేష్ బాబు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇటు మైనార్టీలంతా కూడా లోకేష్ బాబుకు
జైలు పడుతూ ఉన్నారు. ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్పేది ఏంటంటే బహుత్ అచ్చా ఆద్మీ है లోకేష్ బాబు, हमारा दिल को लगे क्या तकलीफ है वो तकलीफ निकाल डालने वाला बहुत अच्छा आदमी లీడర్ మిలే మాకు అని చెప్పేటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అట్లాగే ఇవాళ ఈ పద్మశాలిలో ఉన్నటువంటి మన వీళ్ళు కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు, మాకు కావాల్సినటువంటి మంచి రేటు, మంచి కావాల్సినటువంటి ఉత్పత్తికి కావాల్సినటువంటి మెటీరియల్ మాకు ఇచ్చినట్టయితే మా సొంతంగా మేము సంపాదించుకోగలం, మేము ఆర్థికంగా బలోపేతం అవుతాం. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఓట్ బ్యాంక్ కోసమే మమ్మల్ని ఉపయోగించుకున్నారు, కానీ మాకు ఎటువంటి సహాయం చేయలేదు. కానీ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పారు. ఇదే కాకుండా ఎస్సీలకు ఎప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు అటువంటిది ఆలోచించి వారి యొక్క ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా పిల్లల్ని కూడా వాళ్ళ దత్తత తీసుకొని చదివించేటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతా ఉంది. అలాగే బీసీలందరూ కూడా మనం చూసాం, బీసీలు అందరూ కూడా ఒక ఇదిగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇచ్చేసి ఇవాళ ఎవరైతే ఓసీలుగా ఉన్నటువంటి కులాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళందరికీ అండగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు మనం కల్పించాలి అనేటువంటి భావంతోనే ఒక మోడర్న్ నియోజకవర్గంగా తయారు చేస్తున్నటువంటి లోకేష్ బాబు యొక్క ఆలోచన విధానాన్ని చూస్తే రేపు రాష్ట్రాన్ని ఎంత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాడనేది ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అరే ఎంత తప్పు మాట్లాడాము గతంలో, పనికిరాని మాటలు, గుడివాడ నాని మాటలు మనం కూడా చాలా తప్పు మాట్లాడాము. కానీ ఇవాళ లోకేష్ అలా లేడు, మంచి నాయకుడు తయారయ్యాడు అని చెప్పేసి అందరూ కూడా చూసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. అదే రకంగా వెళ్ళాలని ఇంకా ముందు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ లోకేష్ విజయాన్ని ఆపలేరనేటటువంటి వాదన ఉంది, అదే మేరకు సాధ్యం అంటారు? అది మళ్ళీ మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, ఇవాళ అక్కడ పులివెందుల్లో మరి రాజశేఖర రెడ్డి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. అందుకని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ యొక్క మీడియా ద్వారా నేను ఒక ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా, నీకు దమ్ముంటే ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో వచ్చి నువ్వు నిలబడండి. మరి మీరు ఇక్కడ అంతా డెవలప్ చేసామని అనుకుంటున్నారు కదా, మీరు ఉండే ప్లేస్ కాదా, మీ సొంత ఉండే నివాసం 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు కాబట్టి. అదేమంటే నిన్న కూడా చెప్తా ఉన్నారు, ఒక నాయకుడికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇంకో నాయకురాలికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇంకో నాయకుడికి దత్తపుత్రికి అక్కడ ఇల్లు ఉంది, కానీ ఇక్కడ లేదు నాకు ఉందన్నావుగా. మరి నీ దగ్గర దమ్ముంటే రేపు మరి మంగళగిరి నియోజకవర్గంలో మీరే వేయండి, మరి మీ మీద 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఇవాళ అంత విల్ పవర్తో ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. నువ్వు దమ్ముంటే రా, మరి ముసుగులు తొలగించి వచ్చి రేపు మంగళగిరిలో నామినేషన్ వేయండి, అక్కడి నుంచి ఉంటుంది మజా. మీ సంగతి ఇంకేమీ లేదు. నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మాట్లాడేటువంటి పోలీసులు కానీ వీళ్ళు కానీ మొత్తం వాళ్ళు అసలు న్యూట్రల్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో మనం చూస్తాం. మరి ఎందుకంటే మనం ఎన్నో ఎలక్షన్లు చూసాం, ఎంతోమందిని చూసాం, ఎలాంటి హిట్లర్ లాంటి వాళ్ళని చూసాం ఈ స్టోరీలో. కాబట్టి ఇవాళ ఈ హిట్లర్ అనేవాడు, ఈ ఆంధ్ర హిట్లర్ మాత్రం ఎక్కువ కాలం ఆటలు సాగో. రాబోయే కాలంలో ఆయన ప్రజలంతా కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి ఏదైతే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి సమీపిస్తున్న పరిస్థితి, ఎన్నికల కమిషన్ కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో మంగళగిరి అనేటటువంటిది హాట్ టాపిక్గా ఉంది ప్రస్తుతం. ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తాను పక్కకు తప్పుకున్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయంగా అంటే లోకేష్ యొక్క ప్రభావానికి తట్టుకోలేకే తప్పుకున్న పరిస్థితులు ఉన్నాయనేటటువంటి వాదన మరోవైపు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి రాజకీయ ప్రయోగాలే కాదు ఎలాంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈసారి లోకేష్దే అక్కడ విజయం. ప్రతిపక్షంలో ఉండి కూడా ఓటమి పాలయ్యి కూడా నియోజకవర్గాన్ని ఒడిసి పట్టుకుని అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఆయన స్పందిస్తూ సమస్యలపైన దృష్టి పెట్టి 27 పథకాలని తానే సొంతంగా నిర్వహిస్తూ కూడా ప్రజలను ఆకట్టుకుంటూ విశ్వాసం పొందుతున్న పరిస్థితి ఉంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపోజిట్ నిలబడిన లోకేష్కు విజయం 1,00,000 ఓట్ల మెజారిటీతో లోకేష్నే వరిస్తుందనేటటువంటిది లాలూ వజీర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.